వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 51 నుంచి 100 ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్టర్డే మనం 15th క్వశ్చన్ వరకు మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, ఈరోజు నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 53 చూడండి. ఓకే, హెచ్ఎన్పిటిడబ్ల్యూఐ ఒక భవనంలోని 6 వేర్వేరు అంతస్తులో నివసిస్తున్నారు. భవనంలో అత్యంత కింద అంతస్తు 1, దానిపైన ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, 6 వరకు. 4వ అంతస్తు పైన ఉన్న అంతస్తులో ఒక దానిలో హెచ్ నివసిస్తున్నాడు. అంటే చూడండి, 6, 5, 4, 3, 2, 1. అంటే 4వ అంతస్తు ఇది ఉంటే దీనిపైన ఒక దాంట్లో హెచ్ నివసిస్తున్నాడు. వాడు ఎక్కడనేది తెలియదు. నెక్స్ట్ చూడండి, హెచ్ ఎన్ మధ్య 3 వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు. ఎన్ అనేవాడు తక్షణం పి పైన నివసిస్తున్నాడు. పి టీ మధ్య 3 వ్యక్తులు నివసిస్తున్నారు. టీ కింద ఉన్న బేసి సంఖ్యల అంతస్తులో ఒక దానిలో డబ్ల్యూ నివసిస్తున్నాడు. వై తక్షణ పైన ఎవరు నివసిస్తున్నారు. సో చూడండి, 1 by 1 అరేంజ్ చేసుకుంటా కదా. ఒక దాంట్లో హెచ్ అంటే నేను 6th దాంట్లో హెచ్ అనుకుంటున్నా. ఓకే, హెచ్ ఎన్ మధ్య 3 వ్యక్తులు అంటే ఇక్కడ 6వ దాంట్లో హెచ్ ఉంటే ఎన్ అనేవాడు ఎక్కడ ఉంటాడు? 3వ దాంట్లో ఎన్ అనేవాడు ఉంటాడు. క్లియర్. నెక్స్ట్ చూడండి, ఎన్కి తక్షణ పైన పి, ఎన్ పైన పి నివసిస్తున్నాడు. అంతే కదా. ఒక నిమిషం, హెచ్ ఎన్ మధ్య 3 వ్యక్తులు నివసిస్తున్నారు అన్నప్పుడు ఈ ఎన్ అనేవాడు సెకండ్ ప్లేస్లో ఉంటాడు. 3rd, 4th, 5th 3 ఎయిర్. నెక్స్ట్ ఎన్ పైన తక్షణం పి నివసిస్తున్నాడు. ఎన్ పైన పి. నెక్స్ట్ వచ్చేసి పి టీ మధ్య 3 వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు. పి టీ మధ్య 3 వ్యక్తులు అంటే 1, 2, 3. ఇటు సైడ్ 2 అవుతుంది, ఇటు సైడ్ 3 అవుతుంది కాబట్టి సో వీ విల్ డూ వన్ థింగ్. ఈ హెచ్ అనేవాడిని ఏం చేద్దామంటే ఈ హెచ్ అనేవాడిని 5th ప్లేస్లో తీసుకుందాం. ఓకే, సో మళ్ళీ ఫస్ట్ నుంచి హెచ్ ఎన్ మధ్య 3 కాబట్టి 1, 2, 3. 3 ఆల్రెడీ నివసిస్తున్నారు కాబట్టి హెచ్ ఎన్ ఎంతమంది అయ్యారు? 3, 3, 6 అయ్యారు. ఓకే, సో చూడండి, ఎన్ పైన పి, ఎన్ పైన ఎవడు ఉంటాడు? పి అనేవాడు ఉంటాడు. నెక్స్ట్ పి టీ మధ్య 3 వ్యక్తులు 1, 2, 3 అంటే టీ అనేవాడు అందరికన్నా పైన. నెక్స్ట్ టీ కింద ఉన్న బేస్ సంఖ్యల అంతస్తులో ఒక దానిలో డబ్ల్యూ. బేస్ సంఖ్యలు అంటే ఇది 5 అంటే ఇది 6. ఓకే, సారీ ఇది 5, ఇది 4 అంటే ఇది 3. ఒక బేస్ సంఖ్యలు ఎవడు? డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూ వస్తాడు. మిగిలింది ఎవడు? హెచ్ఎన్పిటిడబ్ల్యూవైలో హెచ్ ఉందా? ఉంది. ఎన్, పి, టి, డబ్ల్యూ. వై లేదు కాబట్టి వై అనేవాడు ఇక్కడ ఉంటాడు. క్లియర్, అయిపోయింది. క్వశ్చన్ ఏం అడిగిండు? వై పైన ఎవరున్నారు? వై పైన ఎవరున్నారు? హెచ్ అనేవాడు ఉన్నాడు. ఓకే, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. ఏ అనే స్థానం నుంచి విన్ని తన ప్రయాణం మొదలుపెట్టి, ఇక్కడ నుంచి ఏ ప్లేస్ నుంచి విన్ని తన ప్రయాణం మొదలుపెట్టి తూర్పు వైపు 8 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఓకే, అక్కడ నుండి కుడివైపు తిరిగి 9 కిలోమీటర్లు ప్రయాణించాడు. కుడివైపు తిరిగి 9 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ కుడివైపు తిరిగి 12 కిలోమీటర్లు ప్రయాణించాడు. కుడివైపు అంటే లెఫ్ట్ సైడ్. ఓకే, 12 కిలోమీటర్లు ప్రయాణించాడు. నెక్స్ట్ అక్కడ ఎడమ వైపు తిరిగి 17 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఎడమ వైపు తిరిగి 17 కిలోమీటర్లు ప్రయాణించాడు. నెక్స్ట్ చూడండి, అక్కడ అతను ఎడమ వైపు తిరిగి 20 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఎడమ వైపు అంటే నాకు కుడివైపు అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 20 కిలోమీటర్లు పోయిండు. ఓకే, నెక్స్ట్ బి వద్ద అడిగాడు. పాయింట్ బి నుంచి ఏకి చేరుకోవడానికి ఏ దిశలో ఎంత దూరం ప్రయాణించాలి? ఓకే, ట్రై యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్ టు సాల్వ్ దిస్. ఓకే, సో I don't know where I am doing mistake. Comment your answer in comment box. ఓకే, లైక్ ప్రీవియస్లీ ఇంతకుముందు సమ్వన్ కామెంటెడ్ అనమాట. కామెంట్ బాక్స్లో చేయడం వల్ల ఐ ఎక్స్ప్లెయిన్ దట్ సేమ్ థింగ్. ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ ఆన్సర్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, 59 స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. సమ్ పార్ట్స్ ఆర్ మడ్ అన్నాడు. సమ్ అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్. ఇది పి అనుకుందాం, ఇది ఎం అనుకుందాం. సమ్ ఫ్లవర్స్ అన్నాడు. ఓకే, ఇది ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఆల్ మడ్స్ ఆర్ వామ్స్. ఓకే, ఈ మడ్స్ అనేది ఉంది చూసారా మధ్యలో? సమ్ ఫ్లవర్స్ ఆర్ మడ్ అన్నాడు కదా. ఓకే, సమ్ ఫ్లవర్స్ కూడా మడ్. ఓకే, ఈ ఆల్ అన్నాడు కాబట్టి ఈ సర్కిల్ ఉంది చూసారా? ఇదంతా ఏంటిది? డబ్ల్యూ. ఆల్ మడ్స్ ఆర్ వామ్స్.
కన్క్లూజన్ చూద్దాము. సమ్ ఫ్లవర్స్ ఆర్ వామ్స్. ఫ్లవర్స్ ఇక్కడ ఉంది, ఓకే, వామ్స్ ఇక్కడ ఉంది. ఈ సర్కిల్ ఏంటిది? ఇది ఈజ్ నథింగ్ బట్ మడ్. సో సమ్ ఫ్లవర్స్ ఆర్ మడ్స్ అనేది మనకు ఆల్రెడీ రిలేషన్ ఉంది. ఆల్ మడ్స్ ఆర్ ఇది కాబట్టి సో ఇది ఓకే. నెక్స్ట్ చూడండి, సమ్ పోట్స్ ఆర్ ఫ్లవర్స్. పోట్స్ ఇక్కడ ఉంది, ఫ్లవర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కన్క్లూజన్ 2 వచ్చేసి సమ్ పోట్స్ ఆర్ ఫ్లవర్స్ అన్నారు. పోట్స్ అనేది ఇక్కడ ఉంది, ఫ్లవర్ అనేది ఇక్కడ ఉంది. ఈ రెండింటికి కామన్గా ఉన్న రిలేషన్ ఎమ్, ఓకే, మడ్. సో ఆల్ మడ్స్ అనేవి ఓన్స్, అది ఓకే, అది పక్కన పెట్టేసేయండి. సో ఈ రెండింటికి కామన్గా రిలేషన్ వచ్చేసి ఫ్లవర్స్ తోటి ఉంది, పోట్స్ తోటి ఉంది. ఓకే, ద డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ పోట్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ మెన్షన్డ్ హియర్. సో ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ కన్క్లూజన్ 2. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ కన్క్లూజన్ ఓన్లీ. కన్క్లూజన్ 1 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. 3, 2, 5 నెంబర్లు ఇచ్చారు కదా. ఎడమ నుంచి కుడికి సమ్ చేయనాడు. రెండవ అతిపెద్ద సంఖ్య యొక్క మొదటి అంకె. ముందు దీంట్లో పెద్ద సంఖ్య ఏంటిది? 689. రెండవ అతిపెద్ద సంఖ్య ఏంటిది? 567. రెండవ అతిపెద్ద సంఖ్య యొక్క మొదటి అంకె ఎంత? 5. ఓకే, అతి చిన్న సంఖ్య యొక్క మూడవ అంకె. అతి చిన్న సంఖ్య ఏంటిది? 186. మూడవ అంకె ఎంత? 6. ఆ రెండింటిని కలుపుకుంటాడు. ఓకే, 5 + 6 11. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. 8 మంది స్నేహితులు చతురస్రాకార టేబుల్ చుట్టూ కేంద్రముఖంగా కూర్చున్నారు. వారిలో 4 4 మూలల్లో కూర్చున్నారు, మిగిలిన వాళ్ళు సెంటర్లో కూర్చున్నారు. ఇది కంటిన్యూస్గా రిపీటెడ్గా మనం సాల్వ్ చేసిన స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, క్వశ్చన్ చూడండి. సునీతకు తక్షణమే ఎడం వైపున ఆర్హాన్ కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సునీత ఇక్కడ కూర్చుంది అనుకుంటే ఎడం వైపున ఆర్హాన్ ఏ కూర్చున్నాడు. ఓకే, తరణికి ఎడం వైపు 4వ స్థానంలో హరి కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ తరణి అనుకుంటే ఎడమ వైపు అంటే ఇటు సైడ్ 4వ స్థానం అంటే చూడండి 1 2 3 4వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? హరి, హెచ్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆర్హాన్కి ఎడమ వైపు 2వ స్థానంలో తరణి కూర్చుంది. వీడు ఆర్హాను, వీడికి ఎడమ వైపు 2వ స్థానం అంటే తరణి అనే అతను ఇక్కడ కూర్చున్నాడు. ఓకే, తరణి అతను ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కాదు, హెచ్ అనేవాడు ఇక్కడికి వస్తాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. తరణి నీలిమ మధ్య డైసీ మాత్రమే కూర్చుంది. తరణి నీలిమ మధ్య డైసీ మాత్రమే కూర్చుంది. ఓకే, హరి నీలిమ మధ్య ప్రశాంత్ మాత్రమే కూర్చున్నాడు. హరి నీలిమ మధ్య ప్రశాంత్ మాత్రమే కూర్చున్నాడు కాబట్టి పి. ప్రశాంత్కి ఎడమవైపు 4వ స్థానంలో యష్ కూర్చున్నాడు. ప్రశాంత్కి ఇది కుడివైపు, ఇది ఎడమవైపు 4వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? యష్, వై అనుకుందాం. ఓకే, కింది వానిలో తరణి ఆర్హాన్లకు తక్షణమే పక్కన ఎవరు కూర్చున్నారు? తరణి ఆర్హాన్కి మధ్యలో ఎవడు? వై, యష్ అనేవాడు కూర్చుండు. ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. 5/2 అనేది 4x² - mx + 25 సమీకరణం మూలం అన్నాడు. అంటే రూట్స్, అంటే ఏదైనా ఒక రూట్ మనం అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్ అనేది ఈక్వల్ టు 0 కావాలి. అప్పుడు అయితే దాన్ని రూట్ అంటారు, మూలం అంటారు. సో ఇది మూలం అన్నాడు, ఇది రూట్ అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా? ఎక్స్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 చేసినప్పుడు ఎం వాల్యూ వస్తుంది. ఓకే, 4 × x² అంటే ఎంత? ఎక్స్ ప్లేస్లో 5/25 అంటే 5 5 25/4. ఓకే, నెక్స్ట్ మైనస్ ఎం అంటే 5/2 × m, అదే ఎక్స్ ప్లేస్లో ఎం పెడుతున్నాం, +25 = 0. +25 = 0. సో ఇప్పుడు చూడండి, ఈ 4 క్యాన్సిల్. ఓకే, ప్లస్ బై ఉంది కాబట్టి ఈ +25 ఈ +25 ఎంత? 50 అవుతుంది. ఓకే, +50 = అవుతారు పోతే -50 అవుతుంది. ఓకే, సో చూడండి డైరెక్ట్ రాసేస్తున్నా, -50 కదా. సో ఇక్కడ చూడండి ఈ -50 ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 5 10 5 10 50. ఈ బయట అనేది ఈజ్వల్ అవతల పోతే ఇంటూ అవుతుంది. 10 2 20. m = 20. ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. ఒక తరగతి పరీక్షలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు వారి మార్కుల ఆధారంగా వేర్వేరు ర్యాంకులు పొందారు. ఓకే, వివేక్ పైనుంచి 12వ ర్యాంకు, వివేక్ పైనుంచి 12వ ర్యాంకు. ఓకే, కింది నుంచి 15వ ర్యాంకు, కింది నుంచి 15వ ర్యాంకు. ఈ రెండింటిని సమ్ చేయండి. సమ్ చేస్తే ఎంత వస్తుంది? 27 వస్తుంది. 27 ఇట్ల నుంచి -1 చేయండి. ఎందుకు -1 చేయాలి? కింది నుంచి ఆ వ్యక్తి వివేక్ వచ్చాడు. ఓకే, పైనుంచి వివేక్ వచ్చాడు అంటే 2 times ఒక క్యాండిడేట్ని మనం కౌంట్ చేసినాం కాబట్టి -1 చేస్తే 26. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంగ్ల వర్ణమాలలో
వెనుకకు మరియు ముందుకు 2 దిశలుగా ఆయా అక్షరాల మధ్య ఉన్న అక్షరాలు ఇచ్చిన పదంలో అక్షరాల మధ్య కూడా కలిగి అంటే చూడండి ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి ఉంది. ఏకి డికి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంటుంది అంతే కదా. బీసీ అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ పదంలో సేమ్ సీక్వెన్స్లో ఇక్కడ ఆల్ఫాబెట్స్లో ఎంతైతే గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అదే గ్యాప్ ఉన్న వాటిని ఐడెంటిఫై ఎన్ని జతలు ఉన్నాయని అడిగిండు. చూడండి ఇప్పుడు కొన్నిసార్లు క్వశ్చన్ లెఫ్ట్ టు రైట్ అడుగుతాడు, ఇక్కడ రైట్ టు లెఫ్ట్ కూడా వచ్చింది. ఓకే చూడండి పి ఉంది, పి తర్వాత మనకు ఏమొస్తాయి? QRS T వస్తుంది. టీ ఇక్కడ ఉంది, మధ్యలో ఎన్ని ఉన్నాయి? PQRS 3 ఉంటాయి జనరల్గా ఆల్ఫాబెట్లో, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇది కాదు అట్లా. ఓకే ఎల్కి టీకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. టీ అంటే 20, ఎల్ అంటే 12. ఏకి ఈకి మధ్య కూడా చాలా గ్యాప్ ఉంటుంది. సో అది లెఫ్ట్ టు రైట్ అయింది కదా. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ చూద్దాం. ఎట్లా చూసినా అదే వస్తుంది. ఇటు నుంచి అటు సైడ్ ఎంత ఉంటుంది, అటు సైడ్ నుంచి కూడా ఇంతే ఉంటుంది. సో విల్ ట్రై వన్స్ అగైన్ అనమాట. సో టీకి పీనే ఉంది, ఎల్కి ఈ ఉంది కదా, EFGHL అంటే ఒకటి ఎక్కువ వస్తుంది. సో రైట్ టు లెఫ్ట్ కూడా సాటిస్ఫై కావట్లేదు. సో ఏది కాదు. ఓకే క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. ఏమడిగిండు? ఒక మూవీ టికెట్స్ తల్లిదండ్రులకేమో 7.5, పిల్లలకి 3 రూపాయలు, మొత్తం 952 టికెట్లు అమ్ముడైనాయి అంట. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు X అనుకుందాం, పిల్లలు Y అనుకుందాం. ఓకే ఈ వీళ్ళిద్దరి టికెట్లు ఎన్ని అమ్ముడైనాయి? X + Y 952 టికెట్లు కాబట్టి టికెట్లే తీసుకుంటున్నాం. ఓకే ఈ పెద్దల టికెట్లు, ఈ చిన్న పిల్లల టికెట్లు. రేట్లు చూడండి, పెద్దలకి ఎంత? 7.5 X అన్ని టికెట్లు ఉన్నాయి. పిల్లలకి ఎంత? 3 రూపాయలు ఇంటూ Y అన్ని టికెట్లకి అన్ని రూపాయలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5,925. ఓకే సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఐదర్ X పెద్దల టికెట్లైనా పిల్లల టికెట్లైనా మనకు వస్తాయి కాబట్టి చూడండి సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినా ఏం లేదు, డైరెక్ట్ మనం X = 952 - 5 చేసినా అయిపోతుంది. X = 952 - 5 చేసి ఆ 952 - 5ని ఈ X ప్లేస్లో పెట్టినాం అనుకోండి, అట్లా చేసినా వస్తుంది. లేదు అనుకుంటే 3 తోటి మల్టిప్లై చేద్దాం. ఎందుకు? ఇక్కడ 3y ఉంది కాబట్టి y క్యాన్సిల్ అవుతుంది. 3తో మల్టిప్లై చేసినప్పుడు దీన్ని కూడా 3తో మల్టిప్లై చేసినప్పుడు చూడండి 3x వస్తుంది. ఓకే 3x + 3y. ఓకే 3x + 3y ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 5 2 10, 5 3 15, 1 16, 9 3 27. ఓకే 15 1 16, 27 అంటే 28. క్లియర్? సో దీన్ని మైనస్ చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. 7.5 - 3 అంటే ఎంత? 4.5. 4.5 X పెద్దల టికెట్లు ఈజ్ ఈక్వల్ టు 5925 నుంచి 2860, 5 నుంచి 0 తీసేస్తే 5, 10 నుంచి 6 పోతే 6, 8 నుంచి 8 పోతే 0, 5 నుంచి 2 పోతే 3, 3065. ఓకే 3065 బై 4.5. ఇంతవరకు క్లియర్. ఓకే ఈ పాయింట్ తీసేద్దాం, ఇక్కడ 0 పెట్టుకుందాం. 5 9, 5 6 30, 1 5 6 30 ఉంది కదా, ఇంతవరకు క్లియర్. 5 1 15 ఉంటుంది, 5 3 15, 0కి 0. 30,000 ఎంత వచ్చింది? 6,110. ఓకే 9 తోటి కట్ చేసినప్పుడు చూడండి 9 5 45, 9 6 54, 9 6 54. 54 అంటే ఎంత అండి? 7 73. 9 6 9 63. సో చూడండి 9 9 72. ఓకే సో ఇక్కడ 73 కదా, 10 ఉంది కాబట్టి 9 1 9, 681 అనుకుందాం. ఓకే 681 ఏం చేయాలి? ఇది X కదా, X + Y = 952, Y = 952 మైనస్ అవుతుంది. సో 681ని దీని నుంచి తీసేద్దాం, అంటే 81 పాయింట్ సంథింగ్. రెండిట్ల నుంచి 1 పోతే 1, 10 తీసుకున్నాం అనుకోండి, 17 నుంచి 8 పోతే 7. ఓకే ఇది ఎంత ఉంటుంది? 8 నుంచి 2 పోతే 2, 271. సో అప్రాక్సిమేట్గా ఎంత ఉంది? 270 ఉంది. నియర్ బై కూడా ఏది లేదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 72.
వరుసగా 42, 36, 34 సెంటీమీటర్లు అనే భుజాలు కలిగిన ఒక త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనని అన్నాడు. సో చూడండి, ఈచ్ సైడ్ డిఫరెంట్గా ఉంది. ఓకే, అంటే ఇది ఏంటిది? అసమబాహు త్రిభుజం అంటారు. అంటే టైప్స్ ఉంటాయి అందులో కూడా. సమబాహు త్రిభుజం, సమలంబ త్రిభుజం, అసమబాహు త్రిభుజం. అంటే ఆల్ సైడ్స్ డిఫరెంట్గా ఉన్నదాన్ని అసమబాహు త్రిభుజం అంటారు. దానికి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది అనమాట. సో దీని ఫార్ములా వచ్చేసి ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఓకే, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి, ఎస్ మైనస్ ఏ. అంటే ఏ ఆల్రెడీ రాసినాం కాబట్టి ఎస్ మైనస్ బి మైనస్ ఎస్ మైనస్ ఏ. ఓకే, సో ఇక్కడ వాట్ ఈజ్ మీన్ బై ఎస్? ఎస్ అంటే ఏంటిదంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి మీన్స్ 42, 36, 34 బై 2. సో 6, 4, 10, 4, 2 ఎంత? 12 కాబట్టి 2. ఓకే, ఇక్కడ ఒకటి పెట్టుకుందాం. 3, 3, 6, 6, 4, 10, ఇది ఒకటి 11, 112. 112 బై 2 అంటే ఎంత? 5, 6, 56. ఎస్ వాల్యూ ఎంత? 56. సో ఎస్ ఈజ్ 56 అన్నప్పుడు ఎస్ మైనస్ ఏ ఎంత? 42 తీసేయాలి. అంటే 56 మైనస్ 42 ఎంత వస్తుంది? 4, 1, 14 వస్తుంది. నెక్స్ట్ ఎస్ మైనస్ బి, 56 నుంచి 36 తీసేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ మైనస్ సి. ఎస్ మైనస్ సి అంటే 56 మైనస్ 34 అంటే 2, 5 3 తీసేస్తే 2, 22 వస్తుంది. ఓకే, స్క్వేర్ రూట్ ఉంటుంది వీటన్నిటికి. సో చూడండి, ఇక్కడ 56 ఉంది. ఓకే, దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి సింప్లిఫై చేసుకుంటూ పోదాం. దాన్ని బట్టి మనకి ఏమొస్తుందో చూద్దాం. సో 22 ఉంది. 22ని ఏమని రాసుకోవచ్చు? 11 into 2 అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 14 ఉంది. 14 ఏం రాసుకోవచ్చు? 7 into 2 అని రాసుకోవచ్చు. 20ని ఏం రాసుకోవచ్చు? 10 into 2 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఓన్లీ 110 ఉంది. అంటే దట్ మీన్స్ 110 స్క్వేర్ రూట్ 55 స్క్వేర్ రూట్ ఉంది. మనకు 55 స్క్వేర్ రూట్ వస్తుందా? రావట్లేదు. 110 11 into 10 11 into 10 110 వస్తుంది. ఓకే, సో ఫర్దర్గా చూసినప్పుడు 7 2 14. ఓకే, 14 2 ఎంత? 28. 28 2 56. అంటే 56 2 టైమ్స్ వస్తుంది. ఓకే, 56 2 టైమ్స్ వస్తుంది. 110 1 టైం వస్తుంది కాబట్టి సో 56 స్క్వేర్ రాసుకొని స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ చేసుకుంటే ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది అంటే 56 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 110 వస్తుంది. ఓకే, అది మనకి ఆన్సర్ అనమాట, ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. యాంగ్రీని ఈ విధంగా రాసుకున్నాడు, థింక్ని ఈ విధంగా రాసినప్పుడు క్రౌన్కి ఏ విధంగా రాస్తారని క్వశ్చన్ అనమాట. ఏకి సి అంటే ఎంత యాడ్ చేసిండు? +2 యాడ్ చేసిండు. ఓకే, ఎన్ అంటే ఎంత? 14. కే అంటే ఎంత? 11. ఎంత యాడ్ చేసిండు? -3 యాడ్ చేసిండు. జి అంటే 7. GHI, ఐ అంటే 9. ఎంత యాడ్ చేసిండు? +2 యాడ్ చేసిండు. ఆర్ అంటే 18, ఓ అంటే 15. అంటే సో సీక్వెన్స్ +2 -3 +2 -3 యాడ్ చేసిండు. సో సికి అంటే 3 3 2 5 5 అంటే ఈ. ఆర్ అంటే 18 18 - 3 15 అంటే ఓ. ఓకే, ఈ ఓ తోటి ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 75. ఒక నెంబర్ ఇచ్చిండు, ప్రతి బేస్ సంఖ్యకు 2 కలుపు అన్నాడు, సరి సంఖ్య నుంచి ఒకటి తీసేయమన్నాడు. తీసేసిన తర్వాత కొత్త సంఖ్యలోని మొదటి 5వ మరియు చివరి అంకెల మొత్తం ఎంత అంటారు. సో డైరెక్ట్ మనం అవే అంటే ఏమంటుందంటే డైరెక్ట్ ఫస్ట్, ఫిఫ్త్, లాస్ట్, ఫస్ట్ ఇవే ట్రాన్స్లేట్ చేద్దాం, మిగిలిన మనకు అవసరం లేదు. బేస్ సంఖ్య ఏమన్నాడు? బేస్ సంఖ్యకు 2 కలుపు అన్నాడు. 9కి బేస్ సంఖ్య కలిపితే ఎంత? 1. ఓకే, నెక్స్ట్ ప్రతి సరి సంఖ్య నుంచి ఒకటి తీసేయమన్నాడు. 5వ సంఖ్య చూడండి, 3 2 5. 5వ సంఖ్య ఎంత? 7. ఓకే, 7కు బేస్ సంఖ్య కాబట్టి 2 కలిపితే 9. లాస్ట్ సంఖ్య ఎంత? 1 బేస్ సంఖ్య. దీనికి ఎంత కలుపు అన్నాడు? 2 కలుపు అన్నాడు. 1కి 2 కలిపితే 3. అంతే కదా. సో ఇప్పుడు చూడండి. ఓకే, ఐఎమ్ గెటింగ్ దిస్ వన్. ఓకే, సో ఐ థింక్ ఐ డిడ్ ద సేమ్ థింగ్. ఇఫ్ యూ గాట్ ద కరెక్ట్ ఆన్సర్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్, కామెంట్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఎందుకు ఎక్కువ క్వశ్చన్స్ అని జనరల్గా కామెంట్ చేయమంటానంటే దెన్ ఓన్లీ ఐ నో ఏంటిది ఎంతమంది చూస్తున్నారు చూడట్లేదు అనే విషయం కూడా నేను కూడా రియలైజ్ అవుతా. సో అందుకే కొంచెం
ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కామెంట్ చేయమంటున్నాను. వెరీ ఫ్యూ మెంబర్స్ ఆర్ కామెంటింగ్ అనమాట. ఓకే, ఐఎమ్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ తోటి ఉన్న అవుట్ ఆఫ్ 4 ఆప్షన్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సిపిజి. సో సేమ్ వేరే అంటే లైక్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏం చేయకుండా ఇచ్చిన సిపిజిని పీజీసీగా రాసిండు. అంటే లైక్ ఎట్లా పీజీసీ అంటే సెకండ్ లెటర్ నుంచి రాసుకుంటూ వచ్చింది. జేఎంటీని జేఎంటీగా రాసిండు, అంటే టీజేఎంని జేఎంటీగా రాసిండు. సో ఇక్కడ ఏం రావాలి, క్యూకేయు కావాలి. క్యూకేయు ఆప్షన్ అంటే సెకండ్ థర్డ్ నెంబర్లతోటి రాసిండు. 2, 3, 1 ఇట్లా ఫార్మేట్లో రాసుకుంటూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. 4, 11, 31, 3, 9, 25 రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 4, 11, 31, 31 ప్లస్ 4 ఎంత, 34 కదా. సో చూడండి, రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో బిగ్ నెంబర్ వచ్చేసి 31. ఓకే, మనకు స్మాల్ నెంబర్స్ మీద సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తే బిగ్ నెంబర్ని తీసుకురావడం అనేది మనం రెగ్యులర్గా చేసే ఫార్మాట్. చూడండి, 11 × 4 44. సో 44 అంటే చాలా 13 -13 ఉంది. 9 × 27 అంటే ఇక్కడ -2 ఉంది. సో ఇది కాదు. ఏం చేద్దాం, ఫస్ట్ రెండింటిని ప్లస్ చేద్దాం. ఓకే, 11 × 4 ఎంత, 15. ఓకే, 15కు 30 అంటే ఇంటూ 2 చేసిండు అనుకుందాం. ఇంటూ 2 చేసి +1 చేసిండు అనుకున్నాం. 15 30, ఇది ఒకటి 31. నెక్స్ట్ చూడండి, 9 × 3 ఎంత, 12. 12 ఇంటూ 2 చేసిండు అనుకోండి, ఏమవుతుంది, 12 24 +1 సాటిస్ఫై అయింది. సో సేమ్ ఫార్ములా అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, 15 6 ఉంది, ఎంత, 21. 21 2 ఎంత, 42. 42కు 1 యాడ్ చేస్తే ఎంత, 43. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. ఏ, బి ఒక పనిని 7 రోజులు 12 రోజులలో చేయగలరు. ఏతో ప్రారంభించే రోజు విడిచి రోజు పని చేస్తారు. అంటే ఫస్ట్ ఏ చేస్తే తర్వాత బి, ఓకే, తర్వాత ఏ, ఓకే, నెక్స్ట్ తర్వాత బి. ఓకే, ఏబి అనే వాళ్ళు చేస్తారు కాబట్టి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అంటే ఒక ఏ అనేవాడు 1 డేలో 1/9 వర్క్ చేస్తాడు, ప్లస్ బి అనేవాడు 1 డేలో 1/12 వర్క్ చేస్తాడు. ఓకే, దీన్ని ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేసే వర్క్ 2 రోజులలో 2 days. ఓకే, ఎందుకు కలిసి మనం తీసుకుంటున్నాం. వాళ్ళు చేసేది ఎన్ని రోజులు, 2 రోజులు. సో ఎంత కంప్లీట్ అవుతుందో చూద్దాం. సో దీని ఎల్సిఎం ఎంతలో తీసుకుంటాం, 3 తీసుకున్నప్పుడు 3 3 జా 3 4 జా ఎంత అయింది ఎల్సిఎం, 9 9 4 36. అంటే 9 ఉంది కాబట్టి ఇక్కడ 4 పెట్టుకోవాలి, 12 ఉంది కాబట్టి ఇక్కడ 3 పెట్టుకోవాలి. సో ఎంత అయింది, ఇది 4 3 7 బై 4 3 12, 12 3 36. 7/36 అంటే ఇదేంటిది, పర్ డే వర్క్. రెగ్యులర్ వర్క్ ఎంత, 36/7. ఓకే, క్లియర్, 36/7. ఇది 2 days వర్క్. 2 days వర్క్. అట్లా ఎన్ని రోజులు చేస్తారు వీళ్ళు అంటే 7 1 7 5 35. ఓకే, 7 5 35 అంటే దట్ మీన్స్ 35 పాయింట్ వస్తుంది కదా. 7 5 35 ఇంటూ 1/7 ఇది పాయింట్, అంతే కదా. 35 పోతే ఎంత మిగిలింది, 1 మిగిలింది. కింద ఎంత, 7. అంటే 5 ఇంటూ 1/7 అనే వర్క్ ఏ, డి ఏ అంటే 2 రోజులలో ఇద్దరు ఏ, బి అనే ఇద్దరు వ్యక్తులు 2 రోజులలో అంటే లైక్ 2 రోజులలో ఎంత పని చేస్తారు, 36/7 వర్క్ చేస్తారు. ఓకే, 36/7 అంటే 2 రోజులలో అంటే దట్ మీన్స్ ఇద్దరు కదా. 36/7 ఎంత కట్ అవుతుంది, 7 5 35 ఇంటూ 1/7 అంటే ఇది 5 days అనేది క్లియర్గా కట్ అయిపోతుంది. అంటే 5 2 10 రోజులు చేస్తారు. ఓకే, ఇక్కడ ఇద్దరు కదా. ఓకే, సో ఇద్దరు అనేవాళ్ళు 5 days. దట్ మీన్స్ చూడండి, ఒకరికి 5 days. ఓకే, ఏకి 5 days, బికి 5 days. ఓకే, అంటే 10 days. 5 + 5 10 days. అంటే ఏ తోటి స్టార్ట్ అయ్యి బి తోటి ఎండ్ అవుతుంది. ఓకే, సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారు, నెక్స్ట్ స్టార్టింగ్ 1/7 వర్క్ అనేది ఏ అనేవాడు చేస్తాడు. ఓకే, ఏ అనేవాడు టోటల్ వర్క్ని 9 రోజుల్లో చేస్తే 1/7 వర్క్ అనేది ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది పాయింట్ అనమాట. సో చూడండి ఇక్కడ మనకు ఏ ప్లస్ బి అనే ఇద్దరు వ్యక్తులు 2 రోజులలో చేసే పని 7/36 కదా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం తెలుసు, 5 daysలో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేస్తారు అనేది తెలుసు కదా మనకి. సో ఇప్పుడు ఏం చేయాలి మనకి అంటే ఇప్పుడు 2 daysలో 7/36 చేశారు. మనకు ఫర్దర్ క్యాలిక్యులేషన్ ఏమొచ్చింది, 5 days అంటే లైక్ 1/1 1/1 అంటే అట్లా చేస్తారు. అంటే 5 days అంటే ఎంత, 10 days కదా. అంటే ఏ 5 రోజులు బి 5 రోజులు మొత్తం ఎంత, 10 days. ఓకే, 10 daysలో ఎంత వర్క్ చేస్తారు, 2 daysలో ఇంత వర్క్ చేశారు కదా.
ఓకే, అంటే 2 డేస్ మీన్స్ ఏ ఒక రోజు బి ఒక రోజు 7/36 చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏ ఒక రోజు బి ఒక రోజు మనకు ఎంత వచ్చింది మల్టిప్లికేషన్ అంటే డివిజన్ చేస్తే 5 అనేది క్లియర్ కట్గా వచ్చింది. అంటే 5 డేస్ ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు. ఓకే, సో 5 డేస్ చేస్తారు కాబట్టి 5 డేస్కి ఎంత వర్క్ జరిగిందో చూద్దాం. ఏ బి అనేది 2 రోజులు అంటే లైక్ ఏ ఒక రోజు బి ఒక రోజు చేసింది. మనకి ఏమొచ్చింది డివిజన్ చేస్తే 5 డేస్ ఖచ్చితంగా చేస్తారు ఏ బి అని వచ్చింది కాబట్టి, అంటే దీని పక్కన పెట్టండి, ఇది రఫ్ కోసం క్యాలిక్యులేట్ చేసిన, జస్ట్ అజ్యూమ్ 5 రోజులు ఖచ్చితంగా చేస్తారు. ఓకే, 5 రోజులు చేసిరు కాబట్టి 5 వేసుకుందాం. 7 35/36 35/36 అంటే ఇంత వర్క్ చేసిరు 5 రోజులలో. దట్ మీన్స్ ఏ 5 రోజులు బి 5 రోజులు. ఓకే, ఏ 5 రోజులు బి 5 రోజులు అంటే మొత్తం 8 రోజులు 10 రోజులలో 35/36 వర్క్ చేసిరు. ఓకే, సో రిమైనింగ్ వర్క్ ఎంత 1 - 35/36 అంటే 1/36 వరకు మిగిలింది. ఓకే, ఈ 1/36 వరకు ఎవరు చేయాలి? ఏ అనేవాడు చేయాలి. ఎందుకు? ఏబి తోటి అంటే వర్క్ ఆల్టర్నేట్ డే అన్నప్పుడు బి వరకు 10 అయిపోయినప్పుడు నెక్స్ట్ ఏ అనేవాడు చేస్తాడు. ఏ అనేవాడు అసలు మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 9 రోజులు పడుతుంది. 1/36 అంటే ఎంత పడుతుంది? 1/4 డే పడుతుంది. ఓకే, 1/4 డేలో అయిపోతుంది వర్క్ ఏ అనేవాడికి. ఎందుకు? వాడు టోటల్ వర్క్ 9 డేస్లో చేస్తాడు. 1/36 వర్క్ అనేది ఎంత రోజులలో చేస్తాడు? 1/4 డేస్లో చేస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. తల్లి మరియు కుమారుడి వయసుల మధ్య భేదం 30 సంవత్సరాలు. ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 30 ఇయర్స్. ఓకే, 15 సంవత్సరాల క్రితం తల్లి వయసు అప్పటి కుమారుడి వయసుకి రెట్టింపు. అంటే ఎక్స్ మైనస్ 15 ఎందుకు? 15 సంవత్సరాల క్రితం ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ 15 ఎందుకు? కుమారుడు కూడా 5 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం. ఏమంటుండు? వీళ్ళిద్దరి మధ్య రెట్టింపు అన్నాడు. సో 2 టైమ్స్. ప్రజెంట్ ఏజ్ ఎంత? ఎక్స్ వాల్యూ అడిగిండు. ఓకే, సో చూడండి ఎక్స్ వాల్యూ అడిగిండు కాబట్టి డైరెక్ట్ ఈక్వేషన్లో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 30 పెట్టేసి అయిపోతుంది. ఇక్కడ చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే 2y మైనస్ 15 30. ఓకే, వై ప్లేస్లో ఏం పెడుతున్నా? వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 30. ఓకే, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 30 ఎక్స్ మైనస్ 30 మైనస్ 30. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2x మైనస్ 60 ఓకే మైనస్ 30. 60 30 ఎంత? మైనస్ 90. 2x మైనస్ 90 దేని ఈక్వల్ టు? ఇది ఎక్స్ మైనస్ 15 ఈక్వల్ టు. ఓకే, ఈ ప్లస్ 2x అని ఈజ్ ఈక్వల్ అవుతుంది, మైనస్ 2x అవుతుంది. ఎక్స్ మైనస్ 2x అంటే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ 15 ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే ప్లస్ 15 అవుతుంది. మైనస్ 90 ప్లస్ 15 ఎంత అవుతుంది? మైనస్ 20 అంటే 75 అవుతుంది. ఓకే, మైనస్ 75. ఓకే, మైనస్ ఎక్స్ మైనస్ 75లో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్ 75. ఎక్స్ అంటే మదర్ ఏజ్ 75. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రెండో పదం మొదటి పదం అట్లా దీనికి ఒక రిలేషన్ ఉంటుంది, సేమ్ దీనికి ఒక రిలేషన్ ఉంటుంది. అట్లనే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి డైరెక్ట్ ఏమన్నా వస్తుందని చూద్దాం. 16 మూల. ఓకే, 3 తోటి మల్టిప్లై చేసినప్పుడు 6 మూల 18, 3 1 3 1 4 ఇట్లా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 16 మూల 48 ఆర్ఎల్స్ 4 స్క్వేర్ 4 16. సో చూద్దాం. సో 21 ఇంటూ 3 చేసినప్పుడు మనకు ఇది రావట్లేదు కాబట్టి ఈ లాజిక్ అనేది అప్లికబుల్ కాదు. ఓకే ఓకే, ఈ క్వశ్చన్ని ట్రై యువర్ సెల్ఫ్. లాస్ట్ టైం కామెంట్ చేసినట్టు చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 83 చూడండి. స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్. చలికాలంలో రాత్రిపూట ఆకాశం చాలా నిర్మలంగా ఉంటుంది. ఊహలు చూద్దాము. చలికాలం నెలలో సూర్యుడు త్వరగా అస్తమిస్తాడు. అసలు సూర్యుడి గురించి ఇక్కడ మాట్లాడలే. అంటే మనం ఎప్పుడైనా ఊహించేది ఏదైనా కానీ సంథింగ్ విత్ ఇన్ ద స్టేట్మెంట్ ఇచ్చిన పదాలను ఉపయోగించే మన ఊహలు అనేది ఉండాలి. ఒక బిహైండ్ ద లిమిట్ అంటే ఇప్పుడు మనం బిహైండ్ ద లిమిట్ వెళ్ళినప్పుడు చాలా వస్తాయి. సో అన్నిటి మనం కన్సిడర్ చేసుకోలేం కదా. సో చలికాలంలో వర్షాలు, అసలు వర్షాలు అనే టర్మే మెన్షన్ చేయాలి. ఓకే, సో రెండు అనుసరించావు. ఆప్షన్ 2 అంటే మనం ఎప్పుడైనా ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి బయటకు వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు మనం బయటకు వెళ్తే చాలా ఉంటాయి ఊహలు. సో విత్ ఇన్ ద లిమిట్స్ విత్ ఇన్ ద సర్కిల్లోనే ఆలోచించాలి. వాడు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చిన పదాలలోనే ఆలోచించాలి. అవి ఉన్నాయా లేవో కన్క్లూజన్లో చూసుకొని టిక్ పెట్టాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. ఇక్కడ
నెంబర్స్ ఇచ్చిండు, కోడ్ ఇచ్చిండు. ఇది క్వశ్చన్. చూడండి షరతులు. ఒకవేళ మొదటి మూలకం చిహ్నం ఎస్, చివరి మూలకం అంకె ఎస్, రెండింటిని ఎక్స్చేంజ్ చేయాలి. అంటే $కి 4 కోడ్, 4కి డాలర్ కోడ్. $4 కోడ్ ఎంత అండి? బి. డాలర్ కోడ్ ఎంత అండి? ఏ. ఇది మనకు కావాల్సింది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఒకవేళ మొదటి మూలకం బేస్ సంఖ్య కాదు, ఇది కాదు. ఒకవేళ రెండో మరియు మూడో మూలకాలు రెండు ఐచ్ఛికాలు, రెండో మూడో మూలకం కాదు, నెంబర్స్ అవి. సో రిమైనింగ్ యాస్టీస్ ఉంటాయి. 2కి ఎల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3కి ఏంటిది? ఎస్. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్కి ఏముందండి? డి. బిఎల్ఎస్డిఏ. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 86 చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లెక్క ఇచ్చిండు. ఎఫ్జి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఎఫ్జి అంటే ఎఫ్ తర్వాత ప్రతి టర్మ్ జి వస్తుంది. ఇక్కడ కూడా ప్రతి టర్మ్ ఎఫ్ తర్వాత జి, ఇక్కడ ప్రతి టర్మ్ ఎఫ్ తర్వాత జి. ఇదర్ క్లియర్? ఓకే, ఎఫ్జి తర్వాత హెచ్ఈ వస్తుంది. ఓకే, చూడండి. జీకి ముందు ఎఫ్, దట్ మీన్స్ జీ తర్వాత ఏముంది? ఇక్కడ హెచ్ ఉంది. జీ తర్వాత ఏముంది? ఇక్కడ హెచ్ ఉంది. ఓకే, ఇది కూడా క్లియర్. జీ తర్వాత ఇక్కడ ఏం రావాలి? హెచ్ రావాలి. ఓకే, అంటే మనకి ఎన్నో టర్మ్ వచ్చింది? ఇది సెకండ్ బ్లాంక్ హెచ్. సెకండ్ బ్లాంక్ వచ్చేసి హెచ్. సెకండ్ బ్లాంక్ నాన్ హెచ్ ఏమేమి ఉన్నాయి? 4 కాదు, 2 కాదు. ఓకే, మనకు ఆప్షన్ అనేది దేంట్లో ఉండాలి? ఐదర్ 1లను ఉండాలి, ఐదర్ 3లను ఉండాలి. సో సెకండ్ హెచ్ వచ్చింది. ఈ తర్వాత ఇక్కడ కూడా బ్లాంకే ఉంది, ఈ తర్వాత ఇక్కడ కూడా బ్లాంకే ఉంది. ఓకే, సో చూడండి క్వశ్చన్ అంటే త్రో ఆప్షన్స్ చూడండి. ఓకే, లాస్ట్ టర్మ్ చూడండి. హెచ్ రెండిట్లో హెచ్ ఉంది కాబట్టి డైరెక్ట్ నేను లాస్ట్ టర్మ్ హెచ్ పెడుతున్నా. ఎందుకు? మనకు రిమైనింగ్ ఆప్షన్స్ 2A ఉన్నాయి, ఆ 2లో కూడా రెండు హెచ్ ఉన్నాయి కాబట్టి హెచ్ పెడుతున్నా. త్రో దిస్, మనకి ఏమన్నా లాజిక్ అనేది ఫైండ్ అవుతుంది. ఈ తర్వాత కూడా ఇందులో ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పెట్టేస్తాం. మనకు లాజిక్ దొరికింది హెచ్ తోటి కాబట్టి హెచ్ ఆల్రెడీ పెట్టేసిన. తర్వాత ఎఫ్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఎఫ్ కూడా పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు చూడొద్దాం ఏమైనా లాజిక్ మనకు ఫర్దర్గా ఫైండ్ అవుట్ అయిద్దాం. EFGH. ఓకే, FGHE ఇంతవరకు ఒక టర్మ్ అనుకుందాం. FFG. ఓకే, ఒక నిమిషం. హెచ్ వరకు ఒక టర్మ్ అనుకుందాం. హెచ్ వరకు ఒక టర్మ్ అంటే EEFGH, EFFGH. ఓకే, అంటే చూడండి ఫస్ట్ ఈ కామన్, తర్వాత EF, ఇక్కడ జీ పెడుతున్నా. జీ పెట్టిన అనుకోండి ఏమవుతుంది? డబల్ జీ వస్తుంది, ఆల్రెడీ జీ ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఎఫ్ఏ పెడదాం. ఎందుకు? ఈఎఫ్ చూడండి, EEFGH. ఓకే, EFFGH అంటే ఫస్ట్ టర్మ్ ఏమో 2 టైమ్స్ వచ్చింది, సెకండ్ టర్మ్ 2 టైమ్స్ వచ్చింది, థర్డ్ టర్మ్ 2 టైమ్స్, ఫోర్త్ టర్మ్ 2 టైమ్స్ రావాలి. అంతే కదా? ఫోర్త్ టర్మ్ కూడా 2 టైమ్స్ రావాలి. అది ఇక్కడ మనం చూడండి. ఈ 2 సార్లు వచ్చింది, తర్వాత FGH. ఎఫ్ 2 సార్లు వచ్చింది, తర్వాత GH. ఈ ఎఫ్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది? జీ 2 సార్లు వచ్చింది, హెచ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ టర్మ్ ఏమవుతుంది? ఈ ఫస్ట్ లెటర్ సేమ్, లాస్ట్ లెటర్ 2 టైమ్స్ రావాలి కాబట్టి హెచ్ 2 టైమ్స్ వస్తుంది. సో ఫైనల్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏమొచ్చింది మనకి? EHFFEH. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 87 చూడండి. విష్ణు తన 10th ఇన్నింగ్స్లో X పరుగులు సాధించాడు. ఈ పరుగులు సాధించిన తర్వాత ప్రతి ఇన్నింగ్స్లో అతని పరుగుల సగటు 8 పరుగులు పెరిగింది. కొత్త సగటు 28 అయితే X విలువ కనుక్కోండి అన్నాడు. చూడండి. ఓకే, చూడండి, కొత్త సగటు 28 అంటే సగటు 8 పెరిగింది అన్నాడు. అంటే 8 పెరగడం వల్ల 28 అయింది. పాత సగటు ఎంత అప్పుడు? పాత సగటు నేను X అనుకుంటున్నా. సారీ, X ఆల్రెడీ కనుక్కోమన్నాడు కాబట్టి పాత సగటు యావరేజ్ ఏ వచ్చేసి ఓల్డ్ 1 వచ్చేసి 20. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటిది? 9 ఇన్నింగ్స్ తర్వాత అంటే 10వ ఇన్నింగ్స్లో X చేసిండు కదా, అంటే 9 ఇన్నింగ్స్ తర్వాత. అంటే ఇప్పుడు చూడండి ఈ సగటు ఎట్లా వచ్చింది మనకి? సమ్ ఆఫ్ ద ఆల్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద మ్యాచెస్. అంతే కదా? 9 పాత దాని వరకు 20, కొత్తది 28. సో పాత స్కోర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? పాత స్కోర్ సమ్ ఆఫ్ X అనుకున్నాం కదా, ఈ పాత స్కోరు ఎస్ వచ్చేసి ఏమవుతుంది? యావరేజ్ ఇంటూ మల్టిప్లై బై 9, 180.
పాత స్కోర్ వచ్చేసి 180. ఓకే, 9 మ్యాచ్ల వరకు పాత స్కోరు 180. ఇప్పుడు 10 మ్యాచ్లకు వచ్చేసరికి ఎంత అయింది చూడండి, మనకు అది ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద మ్యాచెస్ ఎంత 10. ఇప్పుడు సగటు ఎంత వచ్చింది 28 వచ్చింది కొత్తది. ఓకే, సో ఇక్కడ స్కోర్ టోటల్ కావాలి కాబట్టి ఈ యావరేజ్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 280 వస్తుంది. అంటే పాత స్కోర్ ఏమో 180, కొత్త స్కోర్ ఏమో 280. అసలు అంటే ఎంత డిఫరెన్స్ ఉంది 100. కొట్టింది ఎంత 10th మ్యాచ్లో 100. సో అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 100. చూడండి ఇక్కడ ఏం లేదు, పాత సగటు వచ్చింది, పాత యావరేజ్ అంటే 9 మ్యాచ్ల రన్స్ బై 9 మ్యాచ్లు వేస్తే మనకి ఎంత వచ్చింది 20. యావరేజ్ అనేది 20 కాబట్టి స్కోర్ ఫైండ్ అవుట్ చేసిన 180 వచ్చింది. కొత్త దాంతో పాటు స్కోర్ ఫైండ్ అవుట్ చేసిన 280 వచ్చింది. డిఫరెన్స్ 100. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. 10 సంవత్సరాల్లో నిర్దిష్ట చక్రవడ్డీ రేటుతో డబ్బు మొత్తం 3 రెట్లు పెరుగుతుంది. అంటే 10 yearsకి 3 times అవుతుంది. ఇది చక్రవడ్డీ అండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ 10 yearsకి ఏమవుతుంది 3 into 3 9 times అవుతుంది. ఇది మనకి జనరల్గా డైరెక్ట్ చేసుకున్న ఫార్ములా అనమాట. నెక్స్ట్ 10 yearsకి 9 times అవుతుంది. అంటే నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలకు అవుతుంది 20 yearsకి 9 times అవుతుంది. ఓకే, ఫస్ట్ 10 yearsకి 3 అయినప్పుడు నెక్స్ట్ 10 yearsకి 3 into 3 9 times అవుతుంది. ఇవి జనరల్గా మనం డైరెక్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఇట్లనే చేస్తాం అనమాట. అదే నెక్స్ట్ 3 అన్నాడు అనుకోండి, నెక్స్ట్ 10 yearsకి ఏమవుతుంది మళ్ళీ దానికి 3 తోటి మల్టిప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఇచ్చిండు. వీక్షించిన ఎపిసోడ్లు అంట, అంటే లైక్ పర్సంటేజ్. క్వశ్చన్ ఏమడిగిండు, వీక్షించిన సీజన్ 3 ఎపిసోడ్ల సంఖ్యకు సంబంధించిన కేంద్రీయ కోణం ఎంత అన్నాడు. సీజన్ 3 అంటే ఇది ఎంత యాంగిల్కి సమానం అంటాడు. సో మొత్తం యాంగిల్ ఎంత అండి, సర్కిల్ యాంగిల్ ఎంత 360 degrees. ఎంత పర్సంటేజ్కి 100, అంతే కదా. ఇది మొత్తం 100% 360 degrees. ఓన్లీ సీజన్ 3 అడిగింది ఎంత 25%. 25%కి ఎంత, ఇది మల్టిప్లై క్రాస్ మల్టిప్లై, ఇది ఎక్స్ అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేసినాం అనుకోండి 100 into x 25 into x, x equal to 360 into ఇది 25 ఒక నిమిషం 100. సో క్రాస్ మల్టిప్లై చేసినాం అనుకోండి ఏమవుతుంది 360 into 25 అవుతుంది. ఓకే, 360 into 25 is equal to 100 into x. ఈ 100ని మల్టిప్లై చేస్తున్నాం, 0కి 0 క్యాన్సిల్, 5 5 25, 5 2 10, 2 1 2 18. ఓకే, 18 5 90. సో 90 degrees. ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏమొస్తుంది అని అడిగింది. ఓకే చూద్దాం. ఫస్ట్ విల్ డూ వన్ థింగ్, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. +1, ఓకే, -8, నెక్స్ట్ +27, ఇక చేసినా చేయకుండా మనకి ఏమొస్తుంది -64 వస్తుంది. మనకి ఇక్కడనే అర్థమై ఉంటుంది ఏమని, 1 cube 2 cube 3 cube 4 cube, నెక్స్ట్ ఎంత 5 cube, 5 5 25, 25 125. ఈ 125 తీసుకుపోయి ఏం చేయాలి 43కి యాడ్ చేయాలి. 125 43కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఒక నిమిషం, అంతే కదా 64 43, 5 5 25, 25 3 125, 5 3 8, 4 2 6, 1 1 168. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 100 చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 814 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ అంటే ఏంటిది πr² h. ఓకే, రేడియస్ అండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ ఈక్వల్, అంటే r ఈజ్ ఈక్వల్ టు h. క్లియర్. సో ఏం అడిగిండు, హైట్ ఆఫ్ ద సిలిండర్ అడిగిండు. అంటే హైట్ r ఈజ్ ఈక్వల్ ఇచ్చిండు, r ప్లేస్లో h పెట్టండి. వాల్యూమ్ ఎంత ఇచ్చిండు 814 ఇచ్చిండు. 814 ఇచ్చిండు. పై అంటే ఎంత 22/7. 22/7 కాబట్టి సో ఈ 7 అనేది చూడండి, r ప్లేస్లో h పెట్టండి, ఏమవుతుంది h² అవుతుంది. h² into h ఏమవుతుంది h³ అవుతుంది. h³ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 814 into 7/22.
22. ఓకే, దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. 2 4ల 2 7ల 0కి 0, 2 11ల. ఓకే, ఇంకేమైనా క్యాలిక్యులేట్ అవుతుందో చూద్దాం. 11 1ల 11 3ల 33, 7 ఉంటుంది 77, 11 ఏళ్ళ 37 ఇంటూ 7, 7 ఏళ్ళ 49, 7 3 21, 21 4 25, 259 క్యూబ్ రూట్ 259. ఆప్షన్ 1. ఓకే, సో యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ సెషన్. ఓకే, I will try to elaborate and explain more things in next video. Okay, thanks for watching. Jai Hind, Jai Bharat. Thank you. If I made any mistakes in during explanation, comment. Okay, then only అప్పుడే కదా నాకు తెలిసేది కూడా ఎంతమంది చూస్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడ మిస్టేక్స్ నేను చేయడం వల్ల. సో చూడండి, ఇప్పుడు నేను ఒక మిస్టేక్ చేయడం వల్ల మే ఆర్ మే నాట్ సంబడి కామెంట్ చేసింది అనుకోండి, అది ఎక్కువ మందికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను మిస్టేక్ చేసిన వీడియో అనేది ఎక్కువ మంది చూడడం వల్ల మీరు కామెంట్ చేశారు అనుకోండి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎక్కువ మంది నా వల్ల మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. అది అర్థమవుతుందా? నేను మిస్టేక్స్ చెప్పినప్పుడు, సో మీరు రైట్ కామెంట్ చేసినప్పుడు ఆ రైట్ కామెంట్ నేను వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి, సో నేను చెప్పేది కూడా మిస్టేక్స్ కాకుండా ఉండడం కోసం ట్రై చేస్తాను మ్యాక్స్. ఇఫ్ ఐ డిడ్ మిస్టేక్, ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.